27వ సంవత్సరంలో దర్శకుడిగా కెరియర్ ను ఆరంభించిన వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. 5వ సినిమా అయిన మహర్షి ఇంకా విడుదల కాలేదు. 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున చేస్తున్న వంశీ పైడిపల్లి మహర్షి చిత్రం తర్వాత ఆయన వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడని భావిస్తే మహర్షి చిత్రం తర్వాత కూడా తదుపరి చిత్రానికి 2 ఏళ్ల వరకు సమయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. వంశీ పైడిపల్లి మహర్షి చిత్రం తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో ఎవడు అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన దర్శకుడు వంశీ మరోసారి చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాను చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత చేయబోతున్న సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్షన్ వహిస్తాడని సమాచారం అందుతోంది. అంతకుముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ తర్వాత మూవీ ఉంటుందని అనుకున్నారు. కానీ తాజాగా వంశీ పేరు వార్తల్లో వస్తుంది. రామ్ చరణ్ తో సినిమా తీయాలంటే వంశీ పైడిపల్లి మరో 2 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న RRR మూవీ వచ్చే ఏడాది జూలైలో విడుదల కాబోతోంది. ఆ తర్వాత కొద్దిగా సమయం తీసుకుని చరణ్ ఆ తర్వాత సినిమాను మొదలు పెడతాడు. అంటే వచ్చే ఏడాది చివర్లో వంశీ పైడిపల్లికి చరణ్ డేట్లు ఇస్తాడు. వంశీ ఏ సినిమానైనా కనీసం సంవత్సరం పాటు చెక్కుతాడు. అందుకే చరణ్ వంశీ పైడిపల్లి సినిమా వచ్చేటప్పటికి 2 ఏళ్లు పట్టవచ్చు, 3 ఏళ్లు పట్టవచ్చు. అంటే మహర్షి విడుదలైన తర్వాత మళ్లీ 2-3 ఏళ్ల వరకు వంశీ పైడిపల్లి మూవీ ఉండదన్నమాట. మరి ఇంత స్లోగా అయితే కెరియర్ మొత్తంలో కూడా 10 సినిమాలైనా వంశీ ఖాతాలో ఉంటాయా అనేది అనుమానమే. చరణ్ తో మూవీ కంటే ముందు మరో సినిమాను ఈ దర్శకుడు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ వంశీ మాత్రం హడావిడి సినిమాలపై ఆసక్తి చూపించాడు. మెల్లగానే చేసుకుంటూ వెళ్దామనుకుంటాడు. అందుకే కెరియర్ ఆరంభమయ్యి 12 ఏళ్లైనా ఇంకా 5 సినిమాలే చేశాడు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.